Praise the Lord, everyone. We thank God for giving us this opportunity to study His Word. తన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. We are still in the first chapter of the book of Malachi. మనం ఇంకా మలాకి మొదటి అధ్యాయంలోనే ఉంటున్నాం. We shall continue from verse 10 to 14. 9వ వచనం వరకు ఇప్పటి వరకు మనం ధ్యానించుకున్నాం. 10 నుంచి 14 వరకు ఉన్న భాగాన్ని ఈ రోజు ధ్యానించుకుందాం. It's better we read this 5 verses. ఈ 5 వచనాలు చదువుకుంటే మంచిది. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి. మీ చేతనే కదా అది జరిగెను. ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టుకున్నట్లు నా మందిరపు వాకిండ్లను మోయివాడొకడు నీలో ఉండిన ఎడల మేలు. మీ అందు నాకు ఇష్టము లేదు. మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్ని జనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణమును అర్పింపబడును. అన్ని జనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అయితే యెహోవా భోజనపు బల్ల అపవిత్రమని దాని మీద ఉంచి ఉన్న భోజనము నీచమని మీరు చెప్పుచు దానిని దూషింతురు. అయ్యో ఎంత ప్రయాసం అని చెప్పి ఆ బల్లను తృణీకరించుతున్నారని ఆయన సెలవిస్తున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఇలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు. మీ చేత నేను ఇట్టి దానిని అంగీకరించునా అని యెహోవా అడుగుచున్నాడు. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. అన్ని జనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుతున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. The key to this chapter 1 lies in the last verse, that is verse 14. దీనికి మూల వచనము చివరి వచనంలో ఉంటుంది. అది 14వ వచనం. God says to his people, for I am a great king. దేవుడు తన ప్రజలతో నేను ఘనమైన మహారాజును అనేసి అంటున్నారు. And the second thing he says is, my name is feared among the nations. తర్వాత రెండవది ఆయన అనేది అన్ని జనుల మధ్య నా నామము ఘనమైనదిగా ఎంచబడుతుంది అనేసి అన్నారు. So other nations fear me, but you being my people, you don't fear me. That's what the plain language of God. ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, సామాన్యమైన భాషలో మనం ఆలోచన చేస్తే ఇతర దేశాలు అన్ని జనులు నాకు భయపడుతున్నారు కానీ మీరు నావారయ్యుండి కూడా నాకు భయపడట్లేదు అనేసి అంటారు. So what is God doing in this book of Malachi is that he is evaluating his people. మలాకి గ్రంథంలో దేవుడు చేస్తున్నది ఏంటి అని అంటే, తన ప్రజలని పరీక్షించేవాడుగా ఆయన ఉంటున్నారు. He is telling them, you are not reverencing me, you are not honoring me. ఇక్కడ తన ప్రజలతో ఆయన తెలియజేస్తుంది ఏంటంటే, మీరు నాకు భయపడట్లేదు, నన్ను గణపరచట్లేదు. Even your worship is an abhorrence for me. అలానే మీ ఆరాధన సైతము నాకు హేయమైనదిగా ఉంది అనేసి ఆయన అంటున్నారు. And you are bringing blemished sacrifices. అలానే మీరు చెడిపోయిన వాటిని నాకు అర్పణగా తీసుకొస్తున్నారు అనేసి దేవుడు అంటున్నారు. So as God is speaking to those people in those times, he is speaking directly to us in these times. ఆ దినాలలో తన బిడ్డలతో మాట్లాడుతున్న దేవుడు నేరుగా ఈ రోజున ఈ కాలంలో ఉన్న మనతో కూడా ఆయన మాట్లాడుతున్నారు. There is admonition and encouragement for us. అంచేత మనకి హెచ్చరిక ఉంటుంది, ప్రోత్సాహం కూడా ఇందులో ఉంటుంది. So if we just observe this book of Malachi, ఈ మలాకి గ్రంథాన్ని పరిశీలన చేస్తే the people have failed, the leaders, the priests have also failed. ప్రజలు విఫలమయ్యారు. అదే రీతిగా వారి నాయకులైన యాజకులు సైతము విఫలమయ్యారు. God's honor was at stake. అంచేత దేవుని ఘనత ప్రమాదకరమైన పరిస్థితిలోకి వచ్చింది. Last week we studied how to honor God. గత వారం మనము దేవుని ఎలా గణపరచాలో ధ్యానించాం. I shall repeat those 5 things because they are very important for us. అవి ప్రాముఖ్యమైన మాటలు కనుక మరోసారి ఆ 5 సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. We honor God by honoring the Lord's Day.
ప్రభు దినాన్ని గణపరచుట ద్వారా మనం దేవుని గణపరిచే వారంగా ఉంటాం. Secondly, we honor God by using our talents for His service. రెండవది, దేవుడిచ్చిన తలాంతుల్ని తన సేవలో వాడుట ద్వారా మనం ఆయన్ని గణపరుస్తాం. We honor God by keeping our bodies, the temple of the Holy Spirit, as holy. తర్వాత మూడవది, మన దేహాలని అనగా పరిశుద్ధాత్మునికి ఆలయముగా ఉన్న మన దేహాలని పరిశుద్ధంగా ఉంచుట ద్వారా దేవుని గణపరచటం. And fourthly, we honor God by our substance, by our wealth, by our treasure. తర్వాత నాలుగవది, మన ఆస్తినిచ్చి మన ఆదాయాన్నిచ్చి ఆయన్ని గణపరచాలి. And fifthly, we honor God by enthroning Him in our hearts. తర్వాత ఐదవది, మన హృదయములో ఆయన్ని సింహాసనాసీనుడిగా చేసి మనం ఆయన్ని గణపరచాలి. Now we know this book of Malachi is a book of charges by God against His people. మలాకీ గ్రంథము మనం ఇంతకుముందు ఆలోచన చేసిన రీతిగా తన ప్రజల మీద దేవుడు చేసిన నేరారోపణలతో కూడుకున్న గ్రంథమై ఉంటుంది. Not only is charging His people, He is charging or accusing the priests, the readers. అంచేత తన ప్రజల మీద ఆయన నేరం మోపటమే కాదు, వారి నాయకులుగా ఉన్న వారి మీద సైతము ఆయన నేరారోపణ చేస్తున్నారు. A simple way to understand this book of Malachi is, ఈ మలాకీ గ్రంథాన్ని సులభంగా అర్థం చేసుకునే విధానం ఏంటంటే, God is the accuser, ఆ దేవుడు నిందించేవాడుగా ఉంటున్నాడు, His people and the priests are the accused. అలానే తన ప్రజలు తన యాజకులు నిందితులుగా ఉంటున్నారు. So we see almost like a courtroom atmosphere or environment. ఇది ఒక న్యాయస్థానపు వాతావరణాన్ని మనకి కనిపింపజేసేదిగా ఉంటుంది. So there's an accuser, there's an accused. అంచేత నేరారోపణ చేసే వ్యక్తి ఉంటున్నాడు, నిందితులు ఉంటున్నారు. In Isaiah 1:18, God says, "Come, let us reason together." యెషయా గ్రంథం 1:18లో రండి మన వివాదము తీర్చుకుందాము అనేసి దేవుడు పిలుపునిస్తున్నారు. All of God's desire is to win back the people for Himself. అంటే దేవునికి ఉన్న కోరిక ఏంటంటే తన ప్రజలని తన దగ్గరికి తిరిగి సంపాదించుకోవాలి, వారిని గెలవాలి అనేదే. So we saw in the initial verses of this chapter 1, there is a dialogue between God and His people. మొదటి అధ్యాయం ప్రారంభ వచనాలలో దేవునికి తన ప్రజలకి జరిగిన సంభాషణని మనం చూసాం. Now in our present day times, we see what happens in a court of law. ప్రస్తుత కాలంలో న్యాయస్థానాలలో ఏం జరుగుతుందో మనకి తెలుసు. There is an accuser, there is an accused, and we see a charge sheet being filed against the accused. నేరారోపణ చేసే వ్యక్తి ఉంటాడు, నిందితులు ఉంటారు, అలానే నేరారోపణ చేసిన ఆ పత్రము కూడా అక్కడ న్యాయస్థానంలో సమర్పించబడుతుంది. What does the crime sheet say? ఆ నేరారోపణ పత్రము ఏం తెలియజేస్తుంది? The so and so person has committed a crime which is worthy of punishment. ఫలానా వ్యక్తి ఫలానా నేరం చేశాడు, అతను శిక్షార్హుడు అనేసి అది తెలియజేస్తుంది. And there are also evidences that are being listed in the charge sheet. అలానే ఆ నేరారోపణ పత్రంలో ఆ పని అతను చేశాడు అనటానికి రుజువులు కూడా పొందుపరచడం జరుగుతుంది. So similarly in this book of Malachi, God charges His people with irreverence. అదే రీతిగా ఈ మలాకీ గ్రంథంలో దేవుడు తన ప్రజలని భయము లేని వారు అనేసి వారి మీద నేరారోపణ చేస్తున్నారు. He's charging His people against misplaced worship. అలానే తప్పు రీతిగా ఆరాధన చేస్తున్న ఆ పనిని కూడా దేవుడు నిందించటం మనం చూస్తాం. He's charging His people against complacency. అలానే ఉదాసీనత, ఇంతవరకు చేసాం చాలులే అన్న ఆ ధోరణి వీరిలో ఉంది అనేసి నేరారోపణ చేశారు. Having said all this, what is the conclusion that we can draw from this book of Malachi? ఈ మాటలన్నీ విన్న మనము ఈ మలాకీ గ్రంథాన్ని గురించి ఎటువంటి నిర్ణయానికి రాగలుగుతాం? Even though the charges made by God against His people so very emphatic, the people nor the priest mend their ways. దేవుడు చేసిన నేరారోపణలు ఆయన నొక్కి చెప్తున్నప్పటికీ ప్రజలు కానీ ఆ ప్రజలకి నాయకులుగా ఉన్న యాజకులు కానీ వారు మార్గాలు సరి చేసుకోవడానికి ఇష్టపడలేదు. The result was God stopped speaking to His people for nearly 400 years. దాని ఫలితంగా దేవుడు తన ప్రజలతో మాట్లాడటం దాదాపు 400 సంవత్సరాలు ఆపివేశారు. The heavens became silent. పరలోకములో నిశ్శబ్దము అలముకుంది. Not a word, not a vision, not a dream. ఒక మాట గాని ఒక దర్శనము గాని
ఒక స్వప్నం గాని దేవుడు వారికి ఇవ్వలేదు. So God left them to their evil ways. వారు తమ దుర్నీతిని అనుసరించి నడుచుకోవటానికి వారిని దేవుడు వదిలేసినట్లుగా మనకు కనపడుతుంది. So dear friends, whenever we study this book, we should introspect our life over our commitment in our personal life. ప్రియులారా, ఈ గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మన జీవితాలని పరీక్షించుకొని మన వ్యక్తిగత జీవితము, మన సేవా జీవితము, వాటి పట్ల మన నిబద్ధత ఎలా ఉంది అనేది బేరీజు వేసుకోవాలి. Our behavior, our life of serving God. మన ప్రవర్తన ఎలా ఉంది, మనం ఆయన్ని సేవించే విధానం ఎలా ఉంది అనేది పరీక్షించుకోవాలి. What is the priority that we are according to God? అలానే దేవునికి ఎటువంటి ప్రాధాన్యతను మనం ఇస్తున్నాము అనేది కూడా ఆలోచన చేయాలి. One thing is clear, without any doubt, God deserves the best from us. అయితే ఒక సంగతి సుస్పష్టంగా మనకు తెలిసేది ఏంటంటే, దేవుడు శ్రేష్టమైనవి పొందటానికి అర్హుడు. You may ask me, why should we give the best? అంటే మీరు అనొచ్చు, శ్రేష్టమైనవే ఆయనకి ఎందుకు ఇవ్వాలి అనేసి. We are reciprocating because God has given us His best. మనం ఎందుకు ఆ రీతిగా చేయాలి అని అంటే, మన నిమిత్తము ఆయన శ్రేష్టమైనవి మనకిచ్చాడు గనక. He has given His only Son, Lord Jesus Christ, to be our Redeemer. తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని మనకి విమోచకుడుగా ఆయన అనుగ్రహించారు. He has given us the best Christian life. శ్రేష్టమైన క్రైస్తవ జీవితాలు మనకు ఆయన అనుగ్రహించారు. And that's what is described in the book of Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ సంగతే మనం చూస్తాం. We see the prominent word in that book of Hebrews is better and best. హెబ్రీయులకు రాసిన పత్రికలో 2 పదాలు మనకి ప్రధానంగా కనపడతాయి. మెరుగైన, శ్రేష్టమైన అన్న పదాలు. He just did not give us the better things, but He has given us the best things. ఆయన పర్లేదు, మెరుగైనవి అన్నవి ఇవ్వటంతో సరిపెట్టుకోలేదు కానీ శ్రేష్టమైనవి మనకు అనుగ్రహించారు. Because He has given us the best, should we not reciprocate in the same manner? ఆయన మనకి శ్రేష్టమైనవి ఇచ్చాడు కనుక మనము కూడా ఆయనకి శ్రేష్టమైనవి ఇవ్వద్దా అన్నది ఆలోచన చేయాలి. And this book of Malachi ends with a curse. ఈ మలాకీ గ్రంథము ఒక శాపంతో ముగిసేదిగా ఉంటుంది. In fact, for the people of Israel would have to wait for 400 years to get a messenger for them. నిజానికి దేవుని నుండి ఒక దూతని పొందుకోవటానికి వారు 400 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. Until John the Baptist arrived on the scene. బాప్తిస్మిచ్చే యోహాను తెర మీదకి వచ్చే వరకు వారికి దేవుని నుంచి ఎటువంటి మాట అందలేదు. He was preparing the way for our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తుకి మార్గాన్ని సిద్ధం చేసిన వ్యక్తిగా ఆయన ఉంటున్నాడు. Lord Jesus Christ is the messenger of the new covenant. ప్రభువైన యేసుక్రీస్తు నూతన నిబంధనకి ఒక దూతలా ఉంటున్నారు. And He has shed His blood to make that new covenant with us. మనతో ఒక క్రొత్త నిబంధన చేయటానికి ఆయన తన రక్తాన్ని చిందించారు. Therefore the New Testament ends with a blessing. చేత క్రొత్త నిబంధన ఒక ఆశీర్వాదముతో ముగిసేదిగా ఉంటుంది. In Revelation 22 and verse 3 it says, there will be no longer any curse. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనంలో, ఇక మీదట శాపము దానిలో ఉండదు, శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు అనేసి ఉంటుంది. Last time around we thought over the irreverence of the people and their misplaced worship. గత వారం ప్రజలు భయము లేని స్థితిని, అలానే ఆరాధనని సరైన రీతిలో చేయని స్థితిని మనం ఆలోచన చేశాం. Instead of the priests correcting the people, they worked hand in glove with them. అయితే యాజకులు తమ ప్రజలని సరిచేయాల్సింది బదులు వారితో కుమ్ముక్కయ్యి పనిచేసినట్లుగా మనకు కనపడుతుంది. So in this passage that we have read, verses 10 to 14 consisting of 5 verses, we can put a title, Misguided Worshippers. ఈ 10వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చదువుకున్న భాగానికి తప్పుదారి పట్టిన ఆరాధికులు అని పేరు పెట్టుకోవచ్చు. Actually, this second half of this chapter 1, the title in my English Bible, it says Sin of the Priests. నిజానికి ఈ 2వ భాగానికి నా ఇంగ్లీష్ బైబిల్లో వారు పెట్టిన పేరు ఆ యాజకుల యొక్క పాపాలు. That means they were corrupt spiritual leaders. ఆత్మీయ నాయకులుగా ఉండాల్సిన వీరు పతనమైన స్థితిలో ఉన్న స్థితిని అది తెలియజేస్తుంది. The people were bringing imperfect sacrifices. అంచేత ఇక్కడ ప్రజలని మనం చూస్తే
ఆ, అసంపూర్ణమైన పరిపూర్ణము కానివి లోపాలున్న అర్పణలు తీసుకొస్తున్నారు. The priests conveniently forgot the law and allowing these sacrifices, blemished sacrifices to be made on the altar. అలానే యాజకులుగా ఉన్న ఈ నాయకులు ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు. అలానే లోపాలు కలిగిన సరైనవి కాని అసంపూర్ణమైన బలుల్ని వాళ్ళు అంగీకరిస్తూ వచ్చారు. In Leviticus 22 and verse 20, the word of God says, whatever has a defect, you shall not offer, for it will not be accepted for you. లేవీకాండం 22వ అధ్యాయం 20వ వచనంలో దేనిలో లోపముండునో లేక దేనికి కలంకముండునో దానిని అర్పించకూడదు, అది మీ పక్షముగా అంగీకరింపబడదు అనేసి దేవుడు అన్నారు. So what is the sin of these priests? ఈ యాజకుల యొక్క పాపం ఏంటి? They lost sight of their high calling. వారికున్న ఉన్నతమైన పిలుపుని గురించిన ఆ దృక్పథాన్ని, ఆ దృష్టిని వారు మర్చిపోయారు. They forgot the law. అలానే ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు. People who should have been correcting the people, they lost sight of it. ప్రజలని సరిచేయాల్సిన వీళ్ళు సరైన మార్గం ఏంటో తెలియని స్థితికి వచ్చేస్తారు. They have become irresponsible. అలానే బాధ్యత రాహిత్యము వారిలో మనకు కనపడుతుంది. And what more? ఇంకా వీళ్ళు చేసిన తప్పులేంటి? They refused to work except for money. ధనము నిమిత్తము కాక మరి దేని నిమిత్తము పని చేయని స్థితికి వీళ్ళు వచ్చేసారు. The condition was, what do I get when I offer these sacrifices? That was their condition. అయితే వాళ్ళు పెడుతున్న షరతులు, వాళ్ళు ఉన్న స్థితి ఏంటి అని అంటే, ఈ అర్పణలు అర్పించడం వలన నాకేం దొరుకుతుంది, నేనేం సంపాదించుకుంటాను, నాకు లాభం ఏంటి అని ఆలోచన చేస్తున్నారు. Suppose they prevent the blemished sacrifices, what do they get? If they stop those sacrifices, they would not be getting anything in return. అంచేత వీళ్ళేమని తలంచారు అని అంటే, ఈ లోపమున్నదన్నా అర్పించనివ్వకపోతే మాకేమీ రాదు కదా అనేసి అనుకున్నారు. We know God has stipulated that some of the offerings, some of the sacrifices, it should go to the priests also. ఎందుచేతనంటే ఈ అర్పణల్లో కొన్ని యాజకునికి చెందుతాయి అనేసి దేవుడు సెలవిచ్చారు. So if they stop the sacrifices, they also would be impoverished. ఈ అర్పణల్ని మనము అంగీకరించకుండా ఆపివేస్తే, నిరాకరిస్తే మనము కూడా ఆహారము లేని స్థితికి వస్తాము అనేసి అనుకున్నారు. Today God's people and God's ministers or servants have taken their calling for granted. ఈ రోజుల్లో దేవుని ప్రజలు అలానే ఆత్మీయ నాయకులుగా ఉన్నవారు సైతము వారికి ఉన్న ఉన్నత పిలుపుని చాలా తేలికగా తీసుకుంటున్నారు. They are misusing God given authority for their gain. అలానే దేవుడిచ్చిన అధికారాన్ని స్వార్థపూరితమైన స్వలాభం నిమిత్తము వారు వాడుకుంటున్నారు. Little concern for God's glory. దేవుని మహిమ గురించి పట్టింపే లేని స్థితిలో వాళ్ళు ఉంటున్నారు. Dear friends, whenever we offer to the Lord, it's an indication of the heart. ప్రియులారా, మనం ఏదైనా ఒక అర్పణని దేవునికి ఇస్తున్నాము అని అంటే ఆ అర్పణ మన హృదయ స్థితిని తెలియజేసేదిగా ఉంటుంది. Well said, brother. And Matthew 6 and verse 21 says, where your treasure is, there will be your heart also. మత్తయి సువార్త 6:21లో నీ ధనం ఎక్కడుందో నీ హృదయం అక్కడే ఉంటుంది అనేసి చెప్పబడింది. And we know in the New Testament, 2 Corinthians chapter 8 is a chapter of giving. 2 కొరింథీ 8వ అధ్యాయము ఇవ్వటాన్ని గురించిన, దాతృత్వాన్ని గురించిన అధ్యాయంగా ఉంటుంది. In verse 1, మొదటి వచనంలో మనం చూసినట్లయితే Paul seems to be saying or conveying this message, wherever and whenever we have experienced God's grace, we reciprocate it by our cheerful giving. అలానే అక్కడ పౌలు గారు ఏమంటారంటే, దేవుని కృపని పొందిన మేము ఇష్టపూర్వకంగా, సంతోషపూర్వకంగా దేవునికి ఇచ్చి ఆ కృపకి మేము బదులిస్తున్నాము అనేసి చెప్పడం జరిగింది. What God is saying is here is very, very simple. దేవుడు ఇక్కడ తెలియజేస్తున్న మాట చాలా సరళమైన మాట. With these imperfect offerings and sacrifices, you cannot win the favor of God. అంచేత ఇటువంటి అసంపూర్ణమైన చెడిపోయిన అర్పణలు ఇచ్చి దేవుని అనుగ్రహాన్ని మీరు పొందలేరు అనేసి ఆయన తెలియజేస్తున్నారు. What is meant by దేవుని అనుగ్రహము, God's favor? దేవుని అనుగ్రహము లేదా దేవుని కటాక్షము అంటే ఏంటి? We tend to become God's favorites.
అంటే దాని అర్థం ఏంటి అని అంటే దేవునికి ఇష్టలుగా మనం మారటం. And we experience joy, peace, and His presence. తద్వారా సంతోషాన్ని, సమాధానాన్ని, దేవుని సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. Whenever He faces, He gives us favor, we find it easy to face obstacles. ఆయన అనుగ్రహము మన ఎడల ఉన్నప్పుడు ఎన్ని ఆటంకాలైనా చాలా తేలికగా మనము అధిగమించగలుగుతాం. వాటిని ఇరుకులని, ఇబ్బందుల్ని ఎదుర్కోగలుగుతాం. With confidence we can go on in our life's journey. అంచేత ధైర్యంతో మన జీవన పయనాన్ని కొనసాగించగలుగుతాం. And God is saying you are not alone in your journey. అలానే దేవుడు అటువంటి పరిస్థితిలో ఉన్న మనకి తెలియజేసేది ఏంటంటే, నీ ప్రయాణంలో నీ ఒంటరిగా లేవు అనేసి అభయమిస్తారు. He gives us this comforting promise, my presence shall go with you. అంచేత నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అనే ఆదరణ పూర్వకమైన వాగ్దానాన్ని మనకి ఇస్తారు. Now we'll read verse 10. It's a very important verse. 10వ వచనము ప్రాముఖ్యమైన వచనం. ఆ వచనం Chapter 1 verse 10. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం మరోసారి చదువుకుందాం. నీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజ పెట్టుకున్నట్లు నా మందిరపు వాకిండ్లను మూయివాడొకడు నీలో ఉండిన ఎడల మేలు. మీ అందు నాకు ఇష్టం లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపను అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. So this verse heightens the cry of God. ఈ వచనంలో దేవుని యొక్క వేదనని తెలియజేసే మాటలు మనకి కనపడతాయి. What does the verse 10 says? 10 means God is looking for a person who would take initiative in closing the doors of the temple. అయితే 10వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు ఎటువంటి వ్యక్తి కొరకు చూస్తున్నాడు అనంటే, మందిరపు ద్వారాలని మూసేవాడు ఒకడు ఉంటే మేలు అనేసి అటువంటి వాడిని వెతుకుతున్నారు. God seems to be saying, I'm looking for a man who will stop this imperfect sacrifices, defective offerings. అంతేత దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఇటువంటి అసంపూర్ణమైన పాడైపోయిన అర్పణలు తీసుకొని రాకుండా ఎవరైనా నా మందిరపు తలుపులు మూస్తే బాగుండు అనేసి అంటున్నారు. The heart cry of God is stop these sacrifices. హృదయ వేదనతో దేవుడు పలుకుతున్న మాట ఏంటి అనంటే, మీ అసంపూర్ణమైన బలులు నాకు అక్కర్లేదు, వాటిని ఆపివేయండి అనేసి అంటారు. Dear friends, God does not compromise when we offer second hand and leftovers. ప్రియులారా, మిగిలిపోయిన వాటిని నాసిరకము వస్తువులని అర్పణలుగా దేవునికి ఇస్తే వాటి విషయంలో ఆయన సరిపెట్టుకునేవాడు, రాజీ పడేవాడు కాదు. He demands full and total commitment on our part. మన నుండి సంపూర్ణమైన అంకిత భావాన్ని, నిబద్ధతని ఆయన కోరేవాడుగా ఉంటున్నాడు. No half-hearted measures. అంచేత అసంపూర్ణమైన రీతిగా మనం ప్రవర్తిస్తే దానిలో ఆయనకి ఏమాత్రమూ ఇష్టం ఉండదు. So what does verse 11 say? 11వ వచనంలో ఏముంటుంది? పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయు అర్పింపబడును, అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. Time and again God is concerned about His name, His honor. పదే పదే తన నామం గురించి, తన ఘనత గురించి పట్టింపు గలవాడుగా దేవుడు ఇక్కడ మనకి కనపడతాడు. The verse mentions rising of the sun to its setting. అంటే ఈ వచనంలో మనం చూస్తే సూర్యోదయ దిక్కు మొదలుకొని సూర్యాస్తమయ దిక్కు వరకు అనేసి అంటారు. So he is mentioning the east to the west. అంచేత తూర్పు నుండి పడమటి వరకు అనేసి ఆయన తెలియజేస్తారు ఇక్కడ. This phrase occurs in Psalm 103. ఇదే మాట 103వ కీర్తనలో కూడా మనకి కనపడుతుంది. As far as the east from the west, so far has He removed all our sins. పడమటికి తూర్పు ఎంత దూరమో నా పాపాలను నాకు అంత దూరముగా చేశాడు అనేసి దావీదు అనటం మనకు కనపడుతుంది. What a great forgiveness that God has given to us. దేవుడు మనకిచ్చిన క్షమాపణ ఎంత గొప్పదో మనం ఆలోచన చేయాలి. Does He not deserve a better and best deal from us? అంత శ్రేష్టమైన క్షమాపణ పొందుకున్న మనకి మన నుండి శ్రేష్టమైనవి కోరుకోవటం అన్న తప్ప. There is a frankincense word called frankincense mentioned in this verse. ఈ వచనంలో ధూపము లేదా సాంబ్రాణి అన్న మాట వాడబడింది. Incense, the word incense. ధూపము అనేసి ఇక్కడ ఆ పదము మనకి ఇక్కడ కనపడుతుంది.
The word incense mentioned in this verse 11 is figurative of the prayers offered by us. ఈ ధూపము మనం అర్పించే ప్రార్థనలకి సాదృశ్యంగా ఉంటుంది. So not only he has pushed away our sacrifices, even our prayers are abominable to him. మన అర్పణలని ఆయన అసహించుకోవటమే కాదు, అటువంటి మనసుతో మనం చేసిన ప్రార్థనలు సైతము ఆయన హేయమైనవిగా ఎంచుతున్నారు. So my dear friend, this is not my words, but Proverbs chapter 28 and verse 9 says so. ప్రియులారా, ఇవి నా మాటలు కాదు కానీ సామెతలు 28:9 ఈ మాట మనకి కనపడుతుంది. I request my brother to read this Proverbs 28 and verse 9. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకున్న వాని ప్రార్థన హేయము. వాట్ ఎ గ్రేట్ వర్స్ ఇట్ ఈస్. ఎంత గొప్ప వచనం అండి ఇది. Many times we pray and do not get the answers. పలుమార్లు మనం ప్రార్థిస్తూ ఉంటాం, మన ప్రార్థనలకి జవాబు దొరకదు. We blame God. అటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి మనం నిందిస్తూ ఉంటాం. Ultimately we should be blaming ourselves. నిజానికి మనల్ని మనం నిందించుకోవాలి. When God tells us something, are we obeying it? అయితే దేవుడు ఏదైనా మనకి సెలవిచ్చినప్పుడు, ఆజ్ఞాపించినప్పుడు దానికి విధేయత చూపే వారంగానే మనం ఉంటున్నామా? God abhors our prayer and praise when it comes from an irreverent, disobedient heart. భయము లేని అవిధేయతతో కూడిన హృదయములో నుండి వచ్చే ప్రార్థనని దేవుడు అసహించుకుంటారు. In verse 12 there is a mention of the table. 12వ వచనంలో బల్ల గురించిన ప్రస్తావన ఉంటుంది. The table of the Lord is defiled. ఇక్కడ దేవుని భోజనపు బల్ల అపవిత్రమైంది అనేసి చెప్పబడింది. And as for its fruit, its food is to be despised. అలానే దాని మీద ఉంచి ఉన్న భోజనము కూడా నీచమైనదిగా అయిపోయింది అనేసి రాయబడింది. The table mentioned here signifies the altar on which the sacrifices were made. ఇక్కడ బల్ల అని ప్రస్తావించబడింది బలులు అర్పించే బలిపీఠానికి సూచనగా ఉంటుంది. The animals meant for the sacrifice were supposed to be blemishless. అలానే అర్పణగా బలి ఇవ్వటానికి తేబడిన ఆ జంతువులు అవి ఏ లోపము లేనివిగా ఉండాలి. They were supposed to be very perfect. అలానే పరిపూర్ణమైనవిగా అవి ఉండాలి. But the priests were permitting defective animals to be sacrificed. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే లోపాలున్న జంతువులని బలివ్వటానికి యాజకులు సరే అనటం జరుగుతుంది. One more thing God is accusing is, మరొక విషయంలో దేవుడు నేరారోపణ చేస్తున్నారు. అదేంటంటే if we read verse 13, 13వ వచనాన్ని చదువుకుందాం. You are saying how tiresome it is, and you disdainfully sniff at it, saying the Lord of hosts, and you bring what was taken by robbery, and what is lame or sick, so you bring the offering. Should I receive that from your hand, says the Lord. 13వ వచనం ఈ రీతిగా ఉంటుంది. అయ్యో ఎంత ప్రయాసము అని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారు అని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఈలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు. మీ చేత నేను ఇట్టి దానిని అంగీకరించునా అని యెహోవా అడుగుచున్నాడు. So God is accusing the people, you didn't bring proper animals. You have robbed someone and brought those animals to be sacrificed. అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నారు అని అంటే, సరైన ఆ జంతువుని, బలిపశువుని మీరు తీసుకుని రాలేదు, ఎక్కడో ఎవరినో దోచుకొని దొంగిలించి వాటిని నా దగ్గరికి తీసుకొస్తున్నారు అనేసి ఆయన అంటున్నారు. Normally defective animals would not be entertained at the sacrifices. అయితే సహజంగా లోపమున్న బలి పశువుని బలి నిమిత్తము యాజకులు అంగీకరించరు. But the people did not heed the words in the law. అయితే ధర్మశాస్త్రములో చెప్పబడిన మాటలు ప్రజలు పట్టించుకోలేదు. Remember, my dear friends, the Old Testament sacrifices point out to the ultimate and the one great sacrifice of our Lord Jesus Christ. ప్రియులారా గమనించండి, పాత నిబంధనలో ఉన్న బలులు మొత్తము ఒక పరిపూర్ణమైన బలియాగము ప్రభువైన యేసుక్రీస్తు చేసే బలియాగానికి సాదృశ్యంగా ఉంటున్నాయి.
We know John the Baptist said, "Behold the Lamb of God, which taketh away the sin of the whole world." బాప్తిస్మిచ్చి యోహాను ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్పిన సంగతి మనకి తెలిసిందే. So our Lord Jesus Christ was the perfect, unblemished sacrifice. అంచేత ప్రభువైన యేసుక్రీస్తు ఏ లోపము కలంకము లేని పరిపూర్ణమైన బలిపశువుగా దేవుని గొర్రెపిల్లగా ఉంటున్నారు. Now what are the applications from this chapter 1? ఈ అధ్యాయానికి మొదటి అధ్యాయంలో ఏ అన్వయింపు మాటలు ఉంటున్నాయి? Listen very carefully because these concluding things are very important and practical. ప్రియులారా, మనము ఆలోచన చేసే మాటలు ఆచరణాత్మకమైనవి గనక, ప్రాముఖ్యమైనవి గనక దయచేసి జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. If the words in chapter 1 are applicable to the people of those times, the people of Israel and the priests, ఈ మొదటి అధ్యాయంలో ఉన్న మాటలు ఇశ్రాయేలు ప్రజలకి, యాజకులకి అన్వయించుకోదగిన మాటలు అయి ఉంటే, God is using the same tone and tenor in accusing us. అయితే అదే మాటతో, అదే పదజాలంతో, అదే స్వరముతో మనల్ని కూడా ఈరోజు దేవుడు నిందిస్తున్నారు. What is God accusing against us? Number 1, ఏ విషయాలలో దేవుడు మనల్ని నిందిస్తున్నారు? He seems to be saying, my word, the word of God, seems insipid. అయితే ఒక మాట ఆయన అంటుంది ఏంటి అని అంటే, నా వాక్యాన్ని రుచిలేనిదిగా మీరు చూస్తున్నారు. Lack of flavor. It has become tasteless to you. అంచేత నా వాక్యము మీకు ఏమాత్రము రుచించట్లేదు అనేసి దేవుడు అంటున్నారు. What does the writer of Psalm 119 say in verse 38? 119వ కీర్తన రచయిత 38వ వచనంలో ఏమంటున్నారు? Establish your word to your servant as that produces reverence to you. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. So if we are to fear God, that word of God should be established in our hearts. అంచేత దేవునికి మనం భయపడాలి అని అంటే దేవుని వాక్యము మన హృదయాలలో స్థిరపరచబడాలి. How many chapters are we reading in the Bible, from the Bible? బైబిల్ నుండి ఎన్ని అధ్యాయాలు మనం చదువుతున్నాం? Do you have a desire to complete the Bible in a stipulated time? ఒక నియమించుకున్న సమయంలో బైబిల్ పఠనాన్ని ముగించుకోవాలి అన్న ఆశ మనకుందా? And secondly, రెండవదిగా, like the prophets, we are supposed to safeguard and reflect the attitudes and characteristics of God. ప్రవక్తల వలె దేవుని యొక్క గుణాలని, దేవుని లక్షణాలని మనము భద్రపరుచుకుంటూ దేవుని సుగుణాలని ప్రతిబింబించే వారంగా ఉండాలి అన్న ఆశ మనకుంటుందా? And there is a reference to, thirdly, there is a reference where God says, my name should be honored. తర్వాత మూడవదిగా, నా నామము ఘనపరచబడాలి అనేసి దేవుడు అనటం మనం చూసాం. God is very much concerned about his name. దేవునికి తన నామ ఘనత అన్నది ఎంతో ప్రాముఖ్యమైన విషయముగా ఉంటుంది. Many times through our behavior, we are bringing shame to his holy name. అయితే పలుమార్లు మన యొక్క ప్రవర్తన మూలంగా తన పరిశుద్ధ నామానికి అవమానం వచ్చే రీతిగా మనం ప్రవర్తిస్తున్నాం. At least after reading this or meditating this book of Malachi, we should be concerned about God's name. మలాకి గ్రంథాన్ని ధ్యానించిన తర్వాత అయినా దేవుని నామ ఘనత గురించిన పట్టింపు కలవారంగా మనం మారాలి. God's name should not be tarnished. దేవుని నామము కించపరచబడే రీతిగా, అది పాడైపోయే రీతిగా మన ప్రవర్తన ఉండకూడదు. So what is the fourth application? 4వ అన్వయింపు మాట చూద్దాం. Yes, Christian life at times seems very burdensome for us. క్రైస్తవ జీవితం కొన్నిసార్లు భారమైనదిగా మనకు అనిపిస్తుంది. You read verse 13, Malachi 1:13. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. అయ్యో, You see how tiresome it is. అక్కడ మనం గమనించినట్లయితే ఎంత ప్రయాసము అన్న మాటలు కనపడుతున్నాయి. These are the words of the priests. ఇవి యాజకులు పలుకుతున్న మాటలు. But even though our life seems burdensome, it is worth living this Christian life. అంటే మన జీవితము భారమైనదిగా అనిపించినప్పటికీ ఈ జీవితాన్ని సరైన రీతిలో జీవించటము అది ఎంతైనా అవసరమో, అది యోగ్యమైన జీవితం అని గమనించాలి. Christian life holds a lot of privileges and blessings. క్రైస్తవ జీవితంలో అనేక ఆధిక్యతలు ఉంటున్నాయి, అనేక ఆశీర్వాదాలు ఉంటున్నాయి.
Serving the Lord should be a joyful affair for us. అంచేత దేవుణ్ణి సేవించటం అనేది అదొక ఆనందకరమైన పనిగా ఉండాలి. So in 1 Corinthians 9:17, మొదటి కొరింథీ 9:17లో మనం చూసినట్లయితే Paul says, పౌలు గారు ఇలా అన్నారు అక్కడ, నేను ఇష్టపడి చేస్తుంటున్నాను ఈ పరిచర్యను, వాలంటరీలీ. మొదటి కొరింథీ 9:17 నేను ఇష్టపడి స్వచ్ఛందంగా ఈ పని చేస్తున్నాను అనేసి పౌలు గారు అనటం వాళ్ళు కనపడుతుంది. ఇష్టపడి చేస్తే పాల్ చెప్తుంటున్నాడు, నాకు జీతము దొరుకును. నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతం దొరుకును అనేసి పౌలు గారు రాశారు. Again, the same Paul writing to the church at Thessalonica in 1 Thessalonians 2 and verse 9, he says, అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. కష్టము. ఇదే పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన పత్రికలో మా ప్రయాసము మీకు జ్ఞాపకం ఉంది కదా అనేసి రాశారు. Again, the same Paul in Philippians 3:8, ఇదే పౌలు గారు ఫిలిప్పీ 3:8లో ఇలా అన్నారు. he says, everything I count it as loss, నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తాన్ని నేను నష్టముగా ఎంచుకుంటున్నాను అనేసి అన్నారు. So there should be an ఇష్టము, కష్టము and నష్టము in when we serve God. అంచేత దేవుని సేవించటంలో ఇష్టం ఉండాలి, కష్టం ఉండాలి, నష్టం కూడా ఉండాలి. What is the final application? Application number 5. చివరి అన్వయింపు మాట, 5వ అన్వయింపు మాట, Never have disputes with God. అంచేత దేవునితో మనకి ఎటువంటి విభేదాలు ఉండకూడదు. If you have a dispute with God, God will become an enemy for us. ఆయనకి విరోధముగా మనం పని చేస్తే దేవుడు మనకి శత్రువు అవుతారు. He will stop speaking to us. మనతో మాట్లాడటం ఆపివేస్తారు.